అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవం విశేషంగా లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి మరింత అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు, ఐటీ నిపుణులకు అవార్డులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. పసుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ. హనుమాన్ చాలీసా పఠించాలి. మార్చి 9, 2024 శనివారం జన్మ తేదీ ప్రకారం కన్యానుకోని ప్రయాణాలు, రాబడి తగ్గి రుణాలు చేస్తారు. బంధువర్గంతో మాట పట్టింపులు, పనులు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిర్ణయాలలో మరింత జాగ్రత్త అవసరం. శారీరక రుగ్మతలు, రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు త్రుటిలో చేజారవచ్చు. విద్యార్థులకు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూలం నీలం, పసుపు. ప్రతికూలం గులాబీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మార్చి 9, 2024 శనివారం జన్మ తేదీ ప్రకారం తులమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా మందకొడిగా సాగుతుంది. నిర్ణయాలలో తొందరవద్దు. శారీరక రుగ్మతలు, దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగండి. రియల్టర్ల యత్నాలలో ఆటంకాలు, వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు మానసిక ఆందోళన. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు. ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు నిరుత్సాహం తప్పదు. బంగారు ప్రతికూల రంగు. లక్కీ సంఖ్య 27 మరియు లక్కీ కలర్ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.